ఎక్కడమ్మా ఎక్కడయ్యా పెద్దయా ఉన్నారా వాళ్ళు ఉన్నారండి ఇంట్లో చూడమ్మా కౌంట్ చేశారా 73 అన్నీ వేనా ఇంకా ఎక్కడ ఉన్నాయి విద్యానగర అక్కడ ఎక్కడ రోడ్డు మనం వచ్చాం కదా అట్లా ఎట్లా పెడతారు అక్కడ డీలర్ పాయింట్ ఇదే కదా డీలర్ పాయింట్ ఇదే కదండి మళ్ళీ అక్కడెక్కడ పెడతారు లేదండి మేము వచ్చాం కదా ఇప్పుడు అట్లా ఎవరు చంద్ర డీటీ ఎవరు ఇక్కడ మనం ఈ ఊర్లో ఇవ్వాల్సింది ఎవరు ఆయన చెప్పుకోవడానికి స్టాక్ వేరే దగ్గర పెట్టామంటున్నారు ఎట్లా అది ఎవరండి ఎంఆర్ఓ గారికి చెప్పాలి ఏదైనా ఉంటే డీటీ గారికి వీళ్ళ విల్లింగ్ ఉండాలా అయినా అది విల్లింగ్ అనేది కాదు ఈ ఊర్లో మీరు ఎక్కడైనా పెట్టుకోవాలా కానీ కాదండి ఏం పేరున్నా మీ పేరు సుధాకర్ గారు మీరు ఎంతసేపు ఈ ఊర్లో ఎక్కడైనా పెట్టుకోవాలి అందుబాటులో కానీ యానో బద్దెల్లో ఉద్యానగర్లో పెట్టారంటే మీరు అటు నుంచి అటు అమ్ముతారని నేను అంటా ఎట్లా తెలియాలి మాకు ఇప్పుడు మేము ఎట్లా హౌ కెన్ వీ ఫైండ్ అవుట్ ఎట్లా మేము నేను అడిగేది నేను ఎట్లా మీరు తక్కువ ఉన్నాయి మీ దగ్గర అంటా నేను ఈరోజు మీరు ఏం సమాధానం చెప్తారు దానికి నాకు అక్కడ ఎన్ని బ్యాగులు ఉన్నాయో ఇవి కౌంట్ చేశారా అది ఇది టాలీ చేయండి 300 అంట ఇక్కడ ఎన్ని ఉండాలా 361 ఒక ఎండిఎం ఎంత 362 ఉండాలి సార్ మరి ఎక్కువ ఉన్నాయి కదా అప్పుడు 73 అంటే తీసుకురా అడుగుతానగర్ పోయి ఎక్కడో మీరు చూపించండి అదే చూడండి ఈ కరెక్ట్గా ఎంచండి ముందు పరన్నా ఇవి కరెక్ట్గా ఎంచుకోండి 73ఏనా ఇక్కడ ఆర్జితాలు కానీ షుగర్ కానీ ఉందా అవన్నీ రాసుకున్నారా ఆడికి పోదాం రాసుకున్నారు కదా ఆడపోయి చూద్దాం రా పోదాం రండి సార్ ఆడపోయి చూద్దాం కౌంట్ చేయి త్వరగా ఇప్పుడు ఎండియూ ఆటోలు ఇచ్చేటప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టారండి మీరు స్టాకు ఎండియూలలో ఇచ్చి అంటే ఆయన ఇష్టానుసారం మీ ఇష్టానుసారం చేసుకోవడానికి కాదు కదా మీరు మీ ఊర్లో మీ డీలర్ పాయింట్ ఎక్కడ ఉంది అక్కడే పెట్టుకోవాలి మీ స్టాక్ అంతా సరే రోడ్ వేస్తా ఉన్నారు యువతలు ఇల్లు చూడండి రోడ్డు ఏం మొత్తం ఊరంతా ఏం వేయడం లేదు చూసినాం కదా మేము స్టార్టింగ్లో ఎక్కడైనా పెట్టుకోవాలా మీరు ఈడ పెట్టుకోవడానికి మీరు ఎట్లా చెప్పండి కార్డులతో నీకేం పని అబ్బా ఆటో ఆడిచ్చేదానికి కార్డులతో నీకేం అవసరం కాదండి అది కరెక్ట్ కాదు మీరు కార్డులు మీరేమి ఇవ్వడం లేదు కదా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ డోర్ డెలివరీ ఇస్తూ ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్తారు ఏడున్నే వచ్చి తీసుకెళ్తారు డీలర్ పాయింట్కు మీరు ఈడకొని ఆడకొని ఇట్లా 2 భాగాలకు పెట్టుకోవడం అనేది రాంగ్ కదా అంత కన్ఫ్యూజన్ ఇది మీరు అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా మామూలు వినియోగదారులకు ఇవ్వడం లేదు కదా ఆటో ద్వారానే 13 ఎక్స్ట్రా ఉన్నాయి మొత్తం చూడాలి కరెక్ట్గా ఎందుకంటే మనం కేసు పెట్టాలనుకుంటే కరెక్ట్గా ఉండాలి మళ్ళీ ఏం పేరు ఈ పేరు డీలర్ బాబు లాటు చెప్తురాయా డీలర్ గారు ఇడా అతంది మరి ఏరే సబ్బం ఇప్పుడు ఎందుకు ఎక్కువ వచ్చినాయి టోటల్ ఎన్ని రోజులు ఉన్నాయి ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పు 510 300 చెప్పు 300 ఆడ 300 374 ఎన్ని ఉండాలా 61 7 బ్యాగులు తక్కువ ఉన్నాయి చూపించురా ఏదో నువ్వు చెప్పు 7 బ్యాగులు ఎక్కువ ఉన్నాయి 10 బ్యాగులు ఎక్కువ ఉన్నాయా చూడండి అది ఎంఆర్ఓ గారు చెప్పి చూడమని చెప్పు చూడండి ఎంఆర్ఓ గారు మీరు ఎంఆర్ఓ గారు చూడండి 10 బ్యాగ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి ఇక్కడ
సీజ్ చేయండి, షాప్ సీజ్ చేసి కేసు బుక్ చేయండి దీని మీద. ఏమి డిటి గారు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఇవన్నీ అబ్జర్వ్ చేయాలబా. ఏం చేస్తారు చెప్పండి? ఆడ కొన్ని ఈడ కొన్ని, ఆడాన్న అంత లూజ్ ఉంటాయి. ఇవన్నీ ఇర్రెగ్యులారిటీస్. నేను ఫుడ్ కమింగ్ చైర్మన్ ఈ కాన్స్టిట్యున్సీలో నివసిస్తా ఉన్నా. నేను అన్ఎక్స్పెక్టెడ్గా వస్తూ ఉంటా. దీనికేమి ముందు ఇంటిమేషన్లు ఇవన్నీ ఏమి ఉండవు. ఇష్టానుసారం చేస్తే ఇబ్బంది అవుతుంది. చూడండి, క్లియర్గా రాసి డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. పంచనామా చేయమని చెప్పండి. ఇవి ఏమన్నా వేరియేషన్ ఉందా? పరందా షుగర్ దాల్ సరిపోయింది. రైస్ ఒకటి 10 బ్యాగులు ఎక్స్ట్రా ఉన్నాయి వీళ్ళ దగ్గర. డిటి గారికి వాళ్ళు చూసుకుంటారు, మనం వెళ్ళిపోదాం. ఒక బ్యాచ్ ఇక్కడ ఉంటారు. చైర్మన్ విజిట్లో ఎక్సెస్ ఆఫ్ రైస్ వీళ్ళ క్వాంటిటీస్ కంటే కూడా ఇదంతా పంచనామా చేయండి. ఒకరు ఉండండి ఇక్కడ అంతా రాసుకోవడానికి. 362 ఉండొచ్చు అనుకో. 362 ఉండాలా? ఇది నుండి మనకు 300 ఆడి నుండి 74.5 రాయండి, బుక్ చేయండి కేసు. ఇవన్నీ ఈ పాసులు తొక్కలో పాసులు ఏంది?